డాక్టర్ గారు, నాస్తికత్వమే వ్యక్తిలో రీజనింగ్ని, లాజికల్ థింకింగ్ని సరిగ్గా ప్రవేశపెడుతుంది అని ప్రముఖ నాస్తికులు గోరాగారు అన్న మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా. నాస్తికత్వమే వ్యక్తిలో రీజనింగ్ని, లాజికల్ థింకింగ్ని సరిగ్గా ప్రవేశపెడుతుంది. దాంట్లో సందేహం లేదు. నాస్తికత్వం అంటేనే వాస్తవికత, సత్యము. ఏదైనా సరే ఈ సత్యం అనా కాదా? మన సమాజంలో ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. అవన్నీ చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. అవి ఎంతవరకు కరెక్టు, అసలు దాంట్లో ఏమైనా అర్థం ఉందా అనేది, అది సరైనదవనా కాదా అనేది రీజనింగ్, లాజికల్ థింకింగ్ ద్వారా తెలుసుకుంటాం. నాస్తికత్వం అంటే వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం. అంచేత నాస్తికుడైన వాడు సత్యవాదిగా ఉంటాడు, వాస్తవవాదిగా ఉంటాడు. వాస్తవవాది అంటే నిజానికి కట్టుబడి ఉంటాడు. అంతేగాని ఏదో కట్టుకథలకి, ఏ మామూలు కబుర్లకి కాదు. వాస్తవానికి కట్టుబడి ఉంటాడు. వాస్తవికత, నాస్తికుడైన వాడు వాస్తవికతకి కట్టుబడి ఉంటాడు. రెండోది సంఘదృష్టి. ఈ సమాజంలో వ్యక్తులందరికీ సమాన అవకాశాలు కావాలి, అందరూ సమానమైన గౌరవం పొందాలి అని సమాజం అంతా ఒకటేలాగున్న సామాజిక న్యాయం, సాంఘిక దృక్పథం. అది ఎందుకు లేదు? లేకపోవడం కారణం ఏంటి? ఇప్పుడు ఎందుకు సమాజంలో ఈ రకమైన రకరకాల హెచ్చుతగ్గులు ఎందుకున్నాయి? ఆ హెచ్చుతగ్గులు నిర్మూలించలేమా? ఇవన్నీ దేవుడి సృష్టినా? అసలు దేవుడు ఉన్నాడా? సమాజంలో ఎందుకున్నాయి ఇన్ని రకాలైన తేడాలు, హెచ్చుతగ్గులు ఎందుకున్నాయి? అందరికీ సమాన అవకాశాలు ఎందుకు లేవు? మరి నాస్తికత్వం అంటే సామాజిక న్యాయం, అలాగే సమానత్వం. ఎందుకు లేదు అనేది లాజికల్ థింకింగ్తో సమానత్వాన్ని ఏర్పరచడం, సామాజిక న్యాయాన్ని తెలియడం. అది ఎక్కడి నుంచి వచ్చింది? లాజికల్ థింకింగ్ అండ్ రీజనింగ్లో కావచ్చు. ఇక మూడోది వ్యక్తిత్వం. ఎందుకని అసలు మనిషి ఈ రకంగా ఒక రకమైన వీటన్నిటిని భరిస్తూ ఎందుకు కూర్చుంటున్నాడు? అసలు ఇన్ని రకాలైన అసమానతలు భరిస్తూ ఎందుకు ఉంటున్నాడు మనిషి? కారణం ఏంటి? కర్మ, దురదృష్టం, దురిత్రాత. ఆ దేవుడి అనుగ్రహం ఉంటే నిలవ ఉంటాను. ఒక దాసోహం, స్లేవ్ మైండ్ని ఈ మతం ఏం చేసినంటే మనుషుల్లో ఒక బానిస ప్రవృత్తిని ప్రవేశపెట్టింది. దాసోహం అయిపోవడమే, నేనేం చేయలేను, నేను నిమిత్త మాత్రుడిని అని ఒక రకమైన బానిస ప్రవృత్తితో నేనేం చేయలేను, తాను తగ్గించుకోవడం అన్నమాట. తన శక్తిని దాన్ని గుర్తించలేకపోవడం. నాస్తికత్వం అంటే వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం. ఈ వ్యక్తిత్వంలో మెయిన్గా ఏంటి? మనిషి ఎందుకు అసలైన తన మంచితనాన్ని, గొప్పతనాన్ని ఎందుకని చూపించుకోలేకపోతున్నాడు? దీనికి అంతటికీ ఆస్తికత్వం. వ్యక్తిత్వం అంటే మనిషికి పుట్టుకతోనే ప్రతి వ్యక్తి కూడా సమానమైన గౌరవంతో పుడతాడు, పుట్టాలి కూడా. అది అతని బర్త్ రైట్. ఒక ఆత్మ గౌరవం ఉండడం అతని బర్త్ రైట్, పుట్టుకతో ఉండేది. కానీ ఎందుకంటే కొంతమంది అగ్గర కొలుసులే నేను గొప్పని అనుకోవడం, నిమ్మర కొలుసులేమో నేనేం పాపం చేసుకున్నాను అని తాను ఎందుకు తగ్గించుకోవాలి? అసలు పుట్టుకతోనే మనిషి, ప్రతి వ్యక్తికి ఆత్మగౌరవం కావాలి. కానీ ఆ మనిషి ఎందుకు అణిగి మడిగి ఉంటున్నాడు? ఈ మతం వల్ల. మతం ఎక్కడి నుంచి వచ్చింది? మతం అలాగా కొంతమంది స్వార్థపరులు ఈ రకాన్ని సృష్టించారు. వ్యక్తిత్వం అంటే ప్రతి వ్యక్తి స్వయం కృషితో పైకి రావగలడు. ఆత్మ గౌరవంతో ఉండాలి. వ్యక్తిత్వం అంటే ఆత్మ గౌరవంతో ఉండాలి. ఏ మాత్రం కూడా అసలు బానిస ప్రవృత్తి ఉండడానికి వీల్లేదు. బానిస ప్రవృత్తి పనికిరాదు.
తనలో క్రియేటివిటీ, అందరు మనుషులు అగ్రకులస్తుల్లో ఏ రకమైనటువంటి చక్కని క్రియేటివిటీ ఉంటుందో, సృజనాత్మక ఉంటుందో, కింద వాళ్ళు కూడా శూద్రులు అన్న వాళ్ళు కూడా అవే క్రియేటివిటీ ఉంటుంది. కానీ ఆ క్రియేటివిటీని, ఆ సృజనాత్మకతని ఆ వ్యక్తి తను చూపించుకోలేకపోతున్నాడు. ఎందుకని? మతం ద్వారా ఆ దైవభావం వల్ల మనిషి నేను చాలా అల్పుడిని అనుకుంటాడు. తాను తగ్గించుకోవడం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నేను చాలా తక్కువ, నేనేం చేయలేను, నా గౌరవం ఉండదు, నేను గౌరవం పొందే వ్యక్తిని కాదు అని అనుకుంటాడు. కానీ నాస్తికత్వం అలా కాదు. ప్రతి వ్యక్తి కూడా అందరితో సమానంగా ఆత్మగౌరవంతో ఉండగలడు. ప్రతి వాళ్ళలోనూ సృజనాత్మకం ఉంటుంది. ఏ దేవుడు అనేవాడు లేడు, వాడి శక్తి సామర్థ్యం అంచేదేం లేదు. ఎలా తెలుసుకుంటాడు? తను రీజనింగ్తో, లాజికల్ థింకింగ్తో చేస్తాడు. అంటే నాస్తికుడు అన్నవాడు రీజన్, లాజికల్ థింకింగ్ అలవచ్చుకుంటాడు. అంటే నాస్తికుడు అన్నవాడైతే వాస్తవాది అవుతాడు, సాగే సమార్థం కోరేవాడు అవుతాడు, వ్యక్తి గౌరవంతో ఉండేవాడు అవుతాడు. నాస్తికుడు అంటే అది. అంచేత గోరాగారు చెప్పినామని చెప్పారు, నాస్తికత్వమే వ్యక్తిలో రీజనింగ్ని, లాజికల్ థింకింగ్ని సరిగ్గా ప్రవేశపెడుతుంది అన్నారు. ఎస్, కరెక్ట్. ఆస్తికుల్లో ఆ రీజనింగ్ ఉండదు, ఆ లాజికల్ థింకింగ్ ఉండదు. అందుకని ఆస్తికత్వంలో దేవభావంతో ఉన్న మనుషులు అలా పడి ఉంటారు. ముఖ్యంగా ఎవరైతే దళితుల్లాగా ఉన్నారో, ఎవరైతే నిమ్మడి వర్గాల్లో ఉన్నారో, ఎవరైతే శూద్రులు అనుకుంటున్నారో, మరి కొద్దిమంది ఒక రకమైన అడ్వాంటేజ్ పొంది ఒక గౌరవం పొంది ఉంటారు. తక్కిన వాళ్ళు అల్పులుగా ఉంటున్నారు. వాళ్ళలో ఉన్న కారణం ఏంటి? బానిస ప్రవృత్తి, దాసోహం, నేను నిమిత్త మాత్రుణ్ణి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? దైవభావం నుంచి వచ్చాయి, మతం నుంచి వచ్చాయి, మనిషి వచ్చాయి. కానీ ఎప్పుడైతే మనిషి రీజన్తో, లాజికల్ థింకింగ్తో ఇది కరెక్టేనా, ఇది నిజమేనా, ఆ దేవుడు ఉన్నవాడు ఉన్నాడా, ఏమిటి అసలు, ఉంటే ఎందుకు కనబడ్డు, ఎందుకు ఉండదు, అసలు ఈ దేవుడు ఏమైనా ఈ సమాజాన్ని తీసిపోయి అభివృద్ధి ఏమైనా ఎక్కడైనా సరే ఒక వరప్రసాదంగా ప్రసాదించింది నేను ఉందా? ఏది చేసినా ఎవడు చేశాడు? మనిషి చేశాడు. మనిషి కృషి వల్ల వచ్చింది, మనిషిలో చైతన్యం వల్ల వచ్చింది, మనిషిలో సృజనాత్మకత వల్ల వచ్చింది. అంతేగాని బానిసగా ఉన్నవాడు ఎవడు కూడా చేయలేడు. అందుకనే సమాజం అభివృద్ధి చెందలేదంటే తగిన చాలా కాలం ఆ మత భావాలతో, ఆ బానిస ప్రవృత్తులను బట్టి. అంచేత నాస్తికత్వమే వ్యక్తిలో రీజనింగ్ని, లాజికల్ థింకింగ్ని సరిగ్గా ప్రవేశింది సరైన విధంగా. అంటే నాస్తికుడు వాళ్ళలో ఆ లాజికల్ థింకింగ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది. దాని గురించి మనం ఇవాళ స్పష్టంగా తెలుసుకున్నాం. ఎందుకంటే రీజన్ వల్లనే మానవాభివృద్ధికి, సంక్షేమానికి పునాది ఏర్పడింది. రీజనింగ్ ఎప్పుడైతే మనిషి అలా ఎదుగుతూ వచ్చాడో, ఆలోచిస్తూ వచ్చాడో, తను ఏంటిదంతాను సమాజంలో ఏంటి అసమానతలు ఏంటి తేడా, ఎందుకు ఉండాలి, కొంతమంది అలా ఉన్నారు, కొంతమంది ఏంటి, ఎప్పుడైతే రీజన్తో, లాజికల్ థింకింగ్తో ఆలోచించాడో దానితో మానవాభివృద్ధి వచ్చింది, మనుషుల సమానత్వం వచ్చింది, పురోభివృద్ధి వచ్చింది, మనుషులకి సాంఘిక సంక్షేమం వచ్చింది. అంటే రీజన్తో వచ్చేదేంటి? మానవాభివృద్ధి, సంక్షేమం. ఏదైనా మానవాభివృద్ధి రావాలంటే, సంక్షేమం రావాలంటే రీజనింగ్ కావాలి. అలా రీజన్తో మానవ మేధస్సు చాలా ప్రతిభావంతంగా లాజికల్ థింకింగ్ చేయగలుగుతుంది. ఎప్పుడైతే రీజనింగ్ వస్తుందో, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎందుకు అనే ప్రశ్న, ఆ ప్రశ్నే అతని మేధస్సుని, అతని ఆలోచనని ప్రభావితం చేస్తుంది. దాంతో లాజికల్ థింకింగ్ వస్తుంది. లాజికల్ థింకింగ్తో సమాజానికి తోడ్పడతాడు. అంచేత నాస్తికుడు అన్నవాడికే ఇలా ఉంటుంది.
ఎప్పుడైతే ఆస్తికుడు అవుతాడో వాళ్ళు రీజనింగ్ ఉండదు. బ్లైండ్ దేవుడిని ఇలా పుట్టించాడు, నీ కర్మ నీ దురదృష్టం అంటే కాబోలు నీకు ఇంకా ప్రశ్నించే పని లేదు నా ఆస్తికుడికి, ప్రశ్నించడు. కానీ కొంతమంది ఆస్తికులుగా ఉన్నప్పటికీ అది పక్కన పెట్టి రీజనింగ్తో లాజికల్ థింకింగ్తో పయనించబట్టే మానవాభివృద్ధి జరిగింది. అలాగే రీజనింగ్ లాజికల్ థింకింగ్తో ఏది నిజం ఏది అబద్ధం అని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మనం ఏదైనా సరే ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అని తెలుసుకోవాలని కానీ మనిషిలో రీజనింగ్ కావాలి, లాజికల్ థింకింగ్ కావాలి. అంటే అది ఎవరిలో ఉంది? నాస్తికుల్లో ఉంటుంది. తక్కిన వాళ్ళల్లో కొంతవరకు అలా ఆగిపోతుంది. కానీ ఎప్పుడైతే తను తెలుసుకుంటాడో, స్పష్టంగా తెలుసుకుంటాడో మార్పు చేసుకుంటాడు. ఇదంతా అబద్ధం. అంచేత రీజనింగ్తో మనకి ఏది నిజం ఏది అబద్ధం అని తెలుస్తుంది. అలాగే మూఢనమ్మకాలు, మూఢ సాంప్రదాయాలు, అర్థం పర్థం లేని భావోద్వేగాలు రాజ్యమేలుతున్న సమాజంలో రీజన్ అనేది ఒక వెలుగుబాట ఏర్పరిచింది. మతం వెళ్ళింది అంతాను. అర్థం పర్థం లేని సిద్ధాంతాలతో దేవుడు, కర్మ, దురదృష్టం, నీటిరాత, పూర్వజన్మ, పునర్జన్మ, ఈ జాతకాలు, జ్యోతిష్యాలు, ఇప్పటికే జాతకాలు పిచ్చింది వాళ్ళందరినీ. ఏంటి వాడు ఆ జాతకాలు పెంచితో, జ్యోతిష్యాలు పెంచితో వాడు ఏ రకమైన ఫోకస్ లేకుండా బాధపడుతూ ఏం చేద్దాం, నా కర్మ, నా జాతకం ఎలా ఉంది, నా జ్యోతికం ఎలా ఉంది, నా ఫేట్ ఎలా ఉంది అనుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే మూఢనమ్మకాలు, మూఢ సంప్రదాయాలు, అర్థం పర్థమైన భావోద్వేగాలు రాజమేలు సమాజంలో రీజన్ అనేది ఒక వెలుగుబాట ఏర్పరుస్తుంది. మానవత్వాన్ని, సత్యాన్ని, న్యాయాన్ని ఆ వెలుగుబాటపై పయనించేట్టు చేస్తుంది. అది కావాలంటే రీజన్ కావాలి. అందుకని అలుముకున్న మూఢాచారాలు అంధకారాన్ని పటాపంచలు చేస్తుంది. ఈ మూఢాచారాల అంధకారాన్ని పటాపంచలు చేయాలంటే, వెలుగు కావాలంటే రీజన్తోనూ, రీజనింగ్ లాజికల్ థింకింగ్ అవుతుంది. అంతే స్పష్టంగా తీసుకోవాలి రీజన్ లాజికల్ థింకింగ్ అనేది. అది లేకపోవడం వల్లే మనం యుగాలుగా పడున్నాం. ఎప్పుడైతే నాస్తికత్వం పెరుగుతూ ఉంటుందో, ఎంత మేరకు నాస్తికత పెరుగుతుందో అంత మేరకు మానవత్వం వెలుగుతుంది. అలాగే మానవాభివృద్ధి కలుగుతుంది, సమాజ సంక్షేమం కుదురుతుంది. సాధారణంగా రీజన్ అంటే కారణంగా చెప్పున్నాం. ఏంట్రా రీజను అంటారు. రీజన్ అంటే కారణం. కానీ ఈ రీజన్ అనేది మనం ఎప్పుడైతే లాజికల్ థింకింగ్లో పెడతామో ఆ రీజన్ అక్కడ మూఢనమ్మకాలు, అర్థం పలేని ఆచారాలు, సాంప్రదాయాలు వివరణ విషయంలో బుద్ధి, జ్ఞానం, వివేకంతో కూడిన ఆలోచన విధానం అర్థం చేసుకోవాలి. రీజన్ అంటే ఏంటంటే, రీజన్ అంటే కేవలం కారణం ఏంట్రా కారణం అనేసి కాదు. రీజన్ అంటే దాంట్లో ఈ రంగం అన్న విషయాలన్నింటిలో కూడాను మనకున్న బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకంతో కూడిన ఆలోచన విధానం రీజన్ అంటే కేవలం కారణాన్ని సరిపెట్టుకోవడం కాదు, దాన్ని అలా ఊరుకోవడం కాదు. రీజన్ అంటే నీలో ఉన్న బుద్ధిని, నీలో ఉన్న జ్ఞానాన్ని, వివేకాన్ని వాటిని క్రోడీకరించి అర్థం చేసే విధానాన్ని. క్లుప్తంగా చెప్పాలంటే రీజన్ అనేది బుద్ధి, జ్ఞానం, వివేకం. రీజన్ అంటే నువ్వు మామూలుగా తీసి రీజన్ అంటే కారణం అని నీకు డిక్షనరీ మీనింగ్ రావచ్చు. కానీ రీజన్ అనే దానికి వెనకాతల ఎంత అర్థం ఉందంటే బుద్ధి, జ్ఞానం, వివేకం. అందువల్లే నాస్తికుడు ఉన్నాడు ఈ అసమానతను సహించడు, ఈ రకమైన మనిషి అణిగిమడిగా ఉన్న సహించడు, సాంఘిక న్యాయం కోసం పోరాడతాడు, ఆత్మ గౌరవం కోసం నిలబెడతాడు, సత్యం కోసం పోరాడతాడు నాస్తికుడు. అలాగే రీజన్ లాజికల్ థింకింగ్ అనేది సహజంగా మానవ మేధస్సుకి సంబంధించిన లక్ష్యం. ప్రతివాడు మనిషి సహజంగా రీజనింగ్, లాజికల్ థింకింగ్ రెండు ఉంటాయి. లాజికల్ థింకింగ్ కూడా ఎక్కడ వచ్చేది కాదు, మానవ మేధస్సుకి సంబంధించిన లక్ష్యం లాజికల్ థింకింగ్ అనేది. రీజన్, లాజికల్ థింకింగ్ అనేవి మనుషుల్ని జంతువుల నుంచి వేరుగా చెప్పడానికి ప్రత్యేక గుణం. జంతువుల్లో రీజన్ ఉండదు, జంతువుల్లో
లాజికల్ థింకింగ్ ఉండదు. అందుకనే యుగాలు గడిచిన ఆ జంతువులాగానే ఉన్నాయి. మనుషులు లేరే. అడవుల్లో మనుషులాగా ఉన్నాడు, ఆదిమకాల మనుషులాగా ఉన్నాడు మనుషుడు. మనందరం అలా ఉన్నామా? లేవే. కానీ యుగాల కిందటువంటి ఆ గాడిద కానీ, ఆ గుర్రం కానీ, ఆ ఏనుగు కానీ, ఇంకోటి కానీ, కోతి కానీ, ఇంకోటి మంచి కానీ, ఇంకోటి కాదు, ఏదైనా కాదు, అవన్నీ అలాగే ఉన్నాయి. ఏ రకంగా డెవలప్మెంట్ లేదు. మనిషే డెవలప్ అయ్యాడు. ఎందుకని? రీజన్, లాజికల్ థింకింగ్. మనిషిలోనే ఆ రీజన్, లాజికల్ థింకింగ్, మేధస్సు, వివేకం, విజ్ఞానం అనేది మనిషిలోనే ఉన్నాయి. అంటే మనిషి యొక్క మేధస్సు అంచేత ఒక మానవ మేధస్సు పరిణితి చెందిన తర్వాత మనిషి ఆలోచనతో రీజనింగ్, లాజిక్ అనేది అది ఎంతో ముఖ్యంగా మారి. అంతే రీజన్ అనేది, లాజికల్ థింకింగ్ అనేది మనిషిలోనే ఉంటుంది. అవి జంతువుల నుంచి మనిషిని వేరు చేసి చూపించడానికి ముఖ్యమైనటువంటి లక్షణాలు. జంతువుకి మనిషికి ఏంట్రా తేడా? జంతువుకి మనిషి అంటే జంతువుల్లో రీజనింగ్ ఉండదు, జంతువుల్లో లాజికల్ థింకింగ్ ఉండదు, అవి మనిషిలో ఉంటాయి. అందుకల్లే మనిషి అభివృద్ధి చెందాడు, జంతువు అలాగే ఉంది. అంటే జంతువుని మనిషిని వేరు చేసి చూడాలంటే వాట్ ఈజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ యానిమల్ అండ్ హ్యూమన్ బీయింగ్ అన్నప్పుడు రీజన్ అండ్ లాజిక్ థింకింగ్. అవే మన జంతువుల్ని మనిషి వేరు చేసి. మనిషిలో రీజన్, లాజికల్ థింకింగ్ లేకుండా మూర్ఖంగా అంటే వాడో జంతు కింద లెక్క. ఆస్తికులు జంతువుల కింద ఒదిగిపోతారు. కానీ వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకి మెదస్సు ఉంది కదా, ఆలోచిస్తారు. అందుకనే ఆస్తికత ఉన్నా సరే వాడిలో ఉన్నటువంటి రీజనింగ్, లాజికల్ థింకింగ్తో ఈ మానవ మేధస్సు అభివృద్ధి చెంది మానవ సమాజం పురోగమించింది. అలాగే రీజన్ అనేది మనిషి పరిపక్వత చెందిన తన మెదడుతో ఆలోచించడం, అర్థం చేసుకోవడం. రీజన్ అనేది మనిషి పరిపక్వత చెందిన తన మెదడుతో, పరిపక్వత అంటే అలా మెదడుకి పదును పెడుతుంటే, మేధస్సుకు పదును పెడుతుంటే, ఏదైనా మనం మేధస్సుని పదును పెట్టాల్సిందే. ఆలోచించాలి, థింక్ చేయాలి, రీజనింగ్తో, లాజికల్ థింకింగ్ చేస్తుంటే పదును పెడుతుంటే అప్పుడు దాని నుంచి వస్తుందన్నమాట. అది వివేకం, విజ్ఞత ఉపయోగించి సరైన ఆధారాలతో, సత్య నిరూపణతో స్పష్టమైన రావడం రీజనింగ్ అంటే. రీజనింగ్ మనం చెప్పి విజ్ఞత, వివేకం అని చెప్పుకున్నాం కదా. అంటే వివేకం, విజ్ఞత ఉపయోగించి సరైన ఆధారాలతో, సత్య నిరూపణతో స్పష్టమైన నిర్ణయానికి రావడం. ఫ్యాక్ట్ బేస్డ్, ఎవిడెన్స్ బేస్డ్ అంటాం ఏదో సరే, అది వస్తుంది. అదే లాజిక్ అనేది అయితే అది సైన్స్ ఆఫ్ రీజనింగ్. లాజిక్ అనేది సైన్స్ ఆఫ్ రీజనింగ్ అంటాం. లాజిక్ అనేది తర్కబద్ధంగా రీజనింగ్ని కరెక్ట్గా ఉపయోగించడం. తర్కబద్ధంగా, లాజికల్ థింకింగ్ అంటే తర్కబద్ధంగా రీజనింగ్ని కరెక్ట్గా ఉపయోగించడం. భ్రమలని, భ్రాంతులని, తప్పు సిద్ధాంతాలని, భావాలని, మోసపూరితమైన వాటిని విశ్లేషించి వాటిని పక్కన పెట్టడం, సత్యాన్ని తేల్చడం లాజికల్ థింకింగ్. లాజికల్ థింకింగ్ అంటే నేను అన్నాక లాజికల్ థింకింగ్ అంటే ఏం సరే తర్కబద్ధంగా రీజనింగ్ని కరెక్ట్గా ఉపయోగించడం. అలాగే భ్రమల్ని, రకరకాల భ్రమలు కుడతాయి. దేవుడికి మాట్లాడాడు, దేవుడు మాట్లాడాడు ఇలా అంటాడు, అదే చెబుతుంది. అంటే భ్రమల్ని, భ్రాంతుల్ని, తప్పు సిద్ధాంతాలని, భావాలని, మోసపూరితమైన వాటిని విశ్లేషించి వాటిని ప్రక్కన పెట్టడం, సత్యాన్ని తేల్చడం లాజికల్ థింకింగ్. అంతేగా ఏదో గుడ్డిగా చేయడం కాదు, సత్యాన్ని తేల్చడం లాజికల్ థింకింగ్. సత్యం తేలుతుంది లాజికల్ థింకింగ్ ద్వారా. ఉదాహరణకి మూఢ విశ్వాసాల వలయంలో చిక్కుకున్న వ్యక్తి రీజన్, లాజిక్తో ఆలోచించకుండా కొన్ని వ్యాధుల విషయంలో అవి దేవుని శాపం వల్ల, దేవత ఆగ్రహం వల్ల వచ్చాయని నమ్ముతాడు. అదే నిజం అనుకుంటాడు, అలాగే ఉండిపోతాడు కూడా. ఎందుకంటే అతను తనలో రీజనింగ్కి, లాజిక్కి చోటు కల్పించలేడు. పూర్వకాలం మసూచోదం వస్తే అమ్మవారికి శాపం, అమ్మవారి కోపం వచ్చింది, అమ్మవారి శాపం లేదా దేవుని శాపం, అలాగే అనుకుని అలా ఊరుకున్నారు.
వాళ్ళు రీజన్ లాజికల్ థింకింగ్ లేకపోవడంతో అలా ఊరుకోబట్టి వాళ్ళు అలాగే లక్షలాది మంది చనిపోయారు. కానీ ఎవడైతే తన రీజన్ ఏంటి, అసలు దైవశాపం అనేది ఎక్కడుంది, ఎలా రుజువు చేస్తావు దైవశాపం, అమ్మవారి శాపం ఎలా రుజువు చేస్తావు, అమ్మవారి కోపం ఎలా రుజువు చేస్తావు, ఎలా రుజువు చేస్తావు, కొట్టి పరిస్థితి నో ఇది కాదు ఇది ఏదో ఉంది అని దాని గురించి ప్రయత్నం చేసి ఆ మసూచిగా స్మాల్ పాక్స్ రావడానికి సంబంధించిన వైరస్ కనిపెట్టి దానికి టీకా కనిపెట్టి లక్షలాది మంది చనిపోయే చోట మనుషులు బతికించారు. కారణం ఏంటి, ఎలా వచ్చింది, రీజన్ లాజికల్ థింకింగ్. రీజన్ లాజికల్ థింకింగ్, ఆ రీజన్ లాజికల్ థింకింగ్ లేకపోతే మనం కూడా అలాగే పడుండేవాళ్ళం. మనిషి అందుకే జంతువుకి మనిషికి తేడా ఎక్కడి వచ్చిందంటే ఎక్కడ నుంచి చెబుతున్నాడు, రీజన్ లాజికల్. జంతువుకు జబ్బు వచ్చినకో ఎప్పుడు జబ్బు నాదే ఉంటే ఇప్పుడు జబ్బు వస్తుంది, అది చేయలేదు. జంతువుని రక్షించే కూడా మనిషే, ఆ జంతువు జబ్బులు రక్షించేది. వెటనరీ డాక్టర్స్ మనిషే కానీ జంతువులు వెటనరీ డాక్టర్ ఉంటాడు. వెటనరీ డాక్టర్ పశువుల డాక్టర్ మనిషే అవుతాడు. పశువుల గురించి జబ్బులు అయ్యేది మనిషే. అంచేత ఈ వీటి వల్ల వస్తుంది. అలాగే కానీ రీజన్ లాజిక్ చోటు కల్పించిన వ్యక్తి వ్యాధి కారణం గురించి వ్యాధి నివారణ గురించి సహేతంగా ఆలోచిస్తాడు. దానివల్లే సైన్స్ డెవలప్ అయింది. వ్యాధి నివారణలో మందులు వచ్చాయి, వ్యాక్సిన్లు వచ్చాయి. మసూచి వంటి జబ్బుని అమ్మవారి ఆగ్రహం వల్ల వస్తుందని మూఢంగా నమ్మిన చోట రీజన్ లాజిక్తో వ్యాక్సిన్ కనిపెట్టి ఆ వ్యాధి సమూలంగా నిర్మూలించడం జరిగింది. అంటే రీజనింగ్ లాజికల్ థింకింగ్ అనేది మానవాభ్యుదయానికి ఎంత ఉపయోగపడింది, ఇక ముందు కూడా ఎంత ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి. సమాజం అభివృద్ధి చెందింది, మానవాభివృద్ధి జరిగింది అంటే కేవలం రీజనింగ్ అండ్ లాజికల్ థింకింగ్ వల్లే జరిగింది. కానీ దేవుడిలో నమ్మకం వల్ల ప్రార్థన వల్ల కానే కాదు. మతాలు ఎప్పటికి కూర్చుని ఆ దేవుని ప్రార్థించు, ఆ దేవుని అనుగ్రహం ప్రార్థించు, ఆ దేవుడు అనుగ్రహిస్తాడులే అనుగ్రహిస్తాడు అవుతుందా, ప్రార్థిస్తే అవుతుందా? ఆ మసూచికం వస్తే ప్రార్థిస్తే కూర్చుంటే అయ్యేదా మనకి మసూచికం జబ్బుతో ఈ రోజుకే అనేక జబ్బులు ఉన్నాయి. దేవుని ప్రార్థించు, దేవుని అనుగ్రహం కోసం ప్రార్థించు, చెయ్యి వాడు పూజలు చేయి, పునస్కారాలు చేయి, యజ్ఞాలు చేయి, యాగాలు చేయండి, అవుతుందా? అవ్వదు. దేనివల్ల మనిషి తన రీజన్ ఉపయోగించి లాజికల్ థింకింగ్ ఉపయోగించి ఎందుకు ఏమిటి ఎలా అని ఆలోచించి విజ్ఞతో వివేకంతో బుద్ధితో జ్ఞానంతో తను కృషి చేశాడు కనుక వచ్చింది. ఇది అర్థం చేసుకోవాలి. తేలిగేదో రీజన్ కంటే కారణం అనేది ఎలా కాదు. ఎక్కడైతే రీజన్ లాజిక్ ఉన్నాయో అక్కడ మానవాభ్యుదయం ఉంది, మానవ సంక్షేమం ఉంది. అంతే మనం తెలుసుకోవాల్సిందంటే మానవాభయం కావాలంటే మానవ సంక్షేమం కావాలంటే అక్కడ తప్పనిసరిగా రీజన్ లాజికల్ థింకింగ్ ప్లే చేస్తాయి. అవి లేనిది అవ్వదు. ప్రార్థన వల్ల, పూజల వల్ల, యజ్ఞాల వల్ల, యాగాల వల్ల అవ్వదు. అవన్నీ ఎక్కడున్నాయి? మతంలో ఉన్నాయి. మతంలో ఏమవుతుందా? ఏమవుతుంది? ప్రజల్లో రీజన్ లాజిక్ పెంచడం ఎలా మరి తెలుసుకున్నాం, ఎలా ప్రవేశిస్తాం? ఇలా కావాలి కదా. మనిషి ఆలోచిస్తే తర్వాత చేసుకోవచ్చు, కానీ పెంచాలి కూడా. ఇంకా సమాజంలో దైవం ఒక పక్క మతం ఏం చేస్తుంది, మూర్ఖంగా మూఢంగా జ్ఞానం లేకుండా, బుద్ధి జ్ఞానం లేకుండా మనిషిని పనికి రాకుండా చేస్తుంటే మతం. రెండో పక్క సమాజ అభివృద్ధికి మనం రీజన్ లాజికల్ థింకింగ్ని ప్రవేశపెట్టాలి. ఎలాంటి దానికి మూలం ఏంటి? విద్య, ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే ఏదో మళ్ళీ పురాణ కథలు చెప్పడం, ఏ దేవుడి కథలు చెప్పడం, అది కాదు ఎడ్యుకేషన్ అంటే. ఎడ్యుకేషన్ ద్వారా రీజన్ లాజిక్ ఉపయోగించలేదు. విద్య అనేది కేవలం ఏదో కొన్ని విషయాల్ని బట్టి పడడం కాదు. కొన్ని విషయాలు బట్టి పెట్టేస్తాం, చెప్పాడు, అది కాదే. విద్య అనేది ఎలా ఆలోచించాలో నేర్పాలి. మనిషి ఎలా ఆలోచించాలి, ఆలోచించి రీజనింగ్తో లాజిక్లు అన్నమాట. ఎలాగంటే ఎలా ఆలోచించాలి, విద్య అనేది ఎలా నేర్పాలి, మనకు విద్యా విధానం ఎలా ఉండాలి. విద్య అనేది కేవలం కొన్ని విషయాలు బట్టి పడడం కదా చెప్పే కదా,
అది విద్య అనేది ఎలా ఆలోచించాలో నేర్పుతుంది. సమస్యల్ని, విషయాలని నిష్పాక్షికంగా వాస్తవాల ఆధారంగా విశ్లేషించాలి. మనం నేర్పే విద్యా విధానం ఎలా ఉండాలంటే, నువ్వు ఏదైనా సరే ఏదో మతాన్ని దృష్టి పెట్టుకుని, ఏదో ఎవరు వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, ఆ స్వామి చెప్పాడు, ఈ గురువుగారు చెప్పారు, లేదా ఎవరో ఈ ఋషి చెప్పాడు అని కాదు. దాని ప్రకారంగా నీ జ్ఞానం పెరగదు, విద్య పెరగదు. ఈ విజ్ఞానం రీజనింగ్ కాదు. అది రీజనింగ్ అంటే ఏంటే, ఎవరు ఏం చెప్పినా సరే నువ్వు ఆ విషయాల్ని నిష్పాక్షికంగా వాస్తవాల ఆధారంగా విశ్లేషించాలి. ఎలా వస్తుంది? విద్య ద్వారా వస్తుంది. అది నేర్పాలి. ఎవరో ఋషి గారు చెప్పారు, లేదా బావగారు చెప్పారు, అలా నమ్మొద్దు. మన విద్య ఎలా ఉండాలి? మనుషులు ఏ రంగాన్ని భావన కలిగించాలి? ఏదైనా సరే వాస్తవాల ఆధారంగా నువ్వు చెయ్యాలి. మూఢ విశ్వాసాలని, నమ్మకాలని గుడ్డిగా పాటించడం కాకుండా వాటిని ప్రశ్నించడం చేయాలి. ఎలా తప్పో చెప్పగలగాలి. ప్రశ్నించాలి. ఆ మూఢనమ్మకాలు ఎలా తప్పు కూడా చెప్పగలగాలి. అలాగే అది విద్యా విధానం. విద్య వల్ల మనిషి విద్య ఎలా నేర్పాలి, విద్య అనేది ఏ రంగా ఉండాలి అంటే, విద్యా విధానం ఎలా ఉండాలంటే, నువ్వు నేర్పే విషయం ఏదైనా సరే మూఢంగా నమ్మడం కాదు. ప్రతిదాన్ని నువ్వు ప్రశ్నించు, పరిశీలించు, పరీక్షించు, వాస్తవాన్ని నిగ్గు తేల్చు. దాన్ని అప్పుడు నిజం. అలాగే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొంచుకోవాలి. జ్ఞాన సంపద ఉత్సుకత పెంపుతుంది. శాస్త్రీయ ఇంకా పేసే ఎందుకు, ఏమిటి అలాంటి దాంతో నిరంతరం జ్ఞానం పెంచుకునే విధంగా ఉండాలి. జ్ఞానం నిరంతరం పెంచుకోవాలంటే కానీ ఇంతే జ్ఞానం అనుకోవడం. జ్ఞానం అపారం అంటే నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం. అందుకని ఆ పవర్ నాలెడ్జ్ చేసినది అవుతుంది. రీజన్ లాజిక్తో ఉన్న ఏర్పరచుకున్న ఆ జ్ఞానంతో పరిస్థితులు సరిగ్గా అర్థం చేసుకోవాలి. సత్యాసత్యాలు తెలుసుకోవాలి. సత్యం ఏంటి, అసత్యం ఏంటి తెలుసుకోవాలి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రంగం ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? రీజన్ అండ్ లాజికల్ థింకింగ్ ద్వారా వస్తుంది. మతం ద్వారా వస్తుందా? ఆస్తిక భావాల వల్ల వస్తుందా? పురాణ గాథల వల్ల వస్తుందా? బాబా గారి మాటల వల్ల వస్తుందా? మునిగారు సాధువులు ముళ్ళు చెప్పిన దాని వల్ల వస్తుందా? రాదు. వాళ్ళంతా కల్పిత కథలు చెప్పి, కట్టు కథలు చెప్పి మనుషుల్ని బుర్రలన్నింటినీ కూడా పనికిరా కూడా చేస్తాయి. అంచేత సమాజం ముందుకు వెళ్ళాలంటే, కొత్తది కనిపెట్టాలంటే, సత్యాన్వేషణ జరగాలంటే రీజన్ లాజికల్ థింకింగ్ ప్లేస్ ఉంటేనే ఇది నిజం ఎడ్యుకేషన్లో ఉండాలి. కానీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఈరోజు ఎడ్యుకేషన్ ఇస్తే దాంట్లో పనికిరాని పుక్కిడి పురాణ గాథలు ఉంటాయి, కట్టు కథలు ఉంటాయి. ఆ దేవుడు వరం ఇచ్చాడు కనుక ఇలా అయింది, అది ఇదైందని కట్టు కథలు, పనికిరాని పుక్కిడి పురాణ గాథలన్నీ ఎడ్యుకేషన్ ఉంటున్నాయి. అంతే రీజన్ లాజిక్ అని సరైన ఎడ్యుకేషన్, సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది, సైంటిఫిక్ టెంపర్ అనేది కావాలి. అంచేత విద్యార్థి ప్రశ్నించడానికి భయపడకూడదు. విద్యార్థి కూడా ఎడ్యుకేషన్ ఉన్న దాంట్లో విద్యార్థి ప్రశ్నించడానికి భయపడదు. చెప్పేవాడిని ఏమండి నా ఉద్దేశంలో ఇది తప్పు అని చెప్పగలగాలి. లేదా ఇది ఎందుకు కాకూడదు అని అడగాలి ఉండాలి. విద్యార్థిని అలా తయారు చేస్తేనే సొసైటీ ముందుకు వస్తుంది. విద్యార్థి ప్రశ్నించడానికి భయపడకు. ఎవరైతే రీజనింగ్, లాజికల్ థింకింగ్ అలవర్చుకుంటారో వారికి జ్ఞానం వృద్ధి అవుతుంది. అలా దాంతో అర్థం లేని వాటిని ప్రశ్నించగలుగుతారు. అంటే లాజికల్ థింకింగ్ని వాడు చేయగలగాలన్నమాట. అలాగే రీజన్ లాజిక్తో క్రిటికల్ థింకింగ్ పెంపుతుంది. క్రిటికల్ థింకింగ్, రీజన్ లాజిక్, క్రిటికల్ థింకింగ్ అంటే ఏమిటి? క్రిటికల్ థింకింగ్ అనేది అందుబాటులో ఉన్న వాస్తవాలు, అంటే కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని రియాలిటీ, అవి సత్యాలుగా నిరూపణ విషయాలు ఉన్నాయి. సైన్స్ సూత్రాలు ఉన్నాయి. అవి చాలా అప్పటి వరకు సత్యాలుగా ఉన్నాయి సైంటిఫిక్. తర్వాత వాటికి కొద్దిగా ఇటుగా తేడా ఉండదు, యాడ్ చేయొచ్చు. అంటే క్రిటికల్ థింకింగ్ అనేది అందుబాటులో ఉన్న వాస్తవాలు,
సాక్ష్యాలు, పరిశీలనలు, వాదనలు విశ్లేషించి సరైన సమాచారం ఎంపిక చేసుకోవడం క్రిటికల్ థింకింగ్ అంటే అది. క్రిటికల్ థింకింగ్ అంటే నీకు అందుబాటులో ఉన్న ఫ్యాక్ట్స్, ఎవిడెన్స్, అలాగే నీకు అబ్జర్వేషన్స్, రకరకాల దాని గురించి చెప్పిన విషయాలు, వాటన్నిటిని ఎన్లైజ్ చేసి దాని నుంచి నువ్వు ఒక సైంటిఫిక్ కన్క్లూజన్ రావడం అది క్రిటికల్ థింకింగ్. అందుకనే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మన ఎడ్యుకేషన్ ద్వారానే ఎడ్యుకేషన్ సరిగ్గా ఉంటే విద్యార్థులు రీజనింగ్ అండ్ లాజికల్ థింకింగ్ వస్తున్నాను. అంచేత వాళ్ళు మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మాత్రం క్రిటికల్ థింకింగ్ని ఎంఫసైజ్ చేశారు. మన ఎడ్యుకేషన్లో క్రిటికల్ థింకింగ్ కావాలి. మన 51AHలో కూడా, మన కాన్స్టిట్యూషన్లో 51AH ఆర్టికల్లో కూడా ది ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ అక్కడ క్రిటికల్ థింకింగ్ పెట్టారు. అంటే కొందరు ఆస్తికవాదులు జ్ఞానం అనేది దేవుని వరం అని, దైవ ప్రసాదం అంటారు. కొందరు ఆస్తికవాదులు అంటారు అటువంటిది ఏమీ లేదు. జ్ఞానం అనేది మనిషి కృషి ద్వారా మేధస్సును పెంపొందించుకునేదే. ఆస్తికులు చెప్పేదంతా ఒట్టి బూటకం. ఏది జ్ఞానం అనేది దేవుని వరం అంట. దేవుడిచ్చాట జ్ఞానం. మనిషిలో అంటే దేవుడు, ఇదంతా దైవ ప్రసాదం, దేవుడే చేశాడు, దేవుడే ఇదంతా ఇవన్నీ వచ్చాయి అబ్బబ్బా అంటే. విమానం దేవుడిచ్చాడా? రైలు దేవుడిచ్చాడా? ఏది దేవుడిచ్చాడు? ఒక్కటంటి ఒకటి దేవుడిచ్చింది చెప్పాను. ఏ మందులు దేవుడిచ్చాడా? ఎక్కడున్నాడు దేవుడు? అంతా దేవుని ప్రసాదం. ఆ దేవుడు అంట. మాట వస్తే ఆ దేవుడు ఇలా తయారు చేసి ఆ దేవుడు చేసేది అంత అంటారు. దేవుడే చేయలేదు. కానీ ఆస్తిక భావజాలం మనుషులు పాతుకుపోయి ఆ పనికిరాని మాటలు మాట్లాడుతుంటారు. అందుకని ప్రతి విద్యార్థి రీజన్, లాజికల్ థింకింగ్ అలవరుచుకోవాలి. ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడం కావాలి. అంధవిశ్వాసాలని విడనాడాలి. అంధవిశ్వాసం విడనాడాలంటే ఎప్పుడు అవుతుంది? రీజన్ అండ్ లాజికల్ థింకింగ్ ద్వారా అవుతుంది. ప్రతి వ్యక్తి తన జీవితంలో రీజనింగ్కి చోటు కల్పించాలి. ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు. అన్ని వైపుల నుంచి సమానంగా పరిశీలించి సత్య నిర్ధారణ చేసుకోవాలి. వ్యక్తిలో రీజనింగ్ లేకపోతే ఏమవుతుంది చూద్దాం. ఇప్పుడు మనం చూస్తాం కదా, రీజనింగ్ లేకపోతే వ్యక్తి మూఢనమ్మకాల వలలో చిక్కుకుంటాడు. ఎందుకండి రీజన్ లేదే మనిషి మనలేడా అంటాడు. ఏముంది? మూఢనమ్మకాలలో చిక్కుంటాడు, మోసగాళ్ళ వల్ల ఇబ్బందులు పాలవుతాడు. రీజనింగ్ లేకపోతే మూఢనమ్మకాలలో చిక్కుంటాడు, మోసగాళ్ళ వల్ల ఇబ్బందులు పాలవుతాడు. మూఢనమ్మకాల వల్ల ప్రశ్నించడం లేకపోవడంతో అర్థం లేని వాడికి బానిసవుతాడు, ధనాన్ని ఆరోగ్యాన్ని కోల్పోతాడు, రకరకాల భయాలకి లోనవుతాడు. అంచేత రీజనింగ్ అండ్ లాజికల్ థింకింగ్ లేకపోతే నిత్య జీవిత వ్యవహారాల్లో ప్రవర్తించిన తీరు ఎలా ఉండాలి? రీజన్, లాజికల్ అండ్ థింకింగ్ అంటాం కదా. నిత్య జీవితంలో నువ్వు ఆ రీజనింగ్ని, లాజిక్ని ఎలాగను పాటిస్తావు కొంత తెలుసుకుందాం. మనం ఇంతకు థియరీలాగా చెప్పుకొచ్చాం. నిత్య జీవితంలో డే టు డే లైఫ్లో ఆ రీజనింగ్ని, లాజిక్ని అందిస్తుంటాం. ఏ వ్యక్తి అయినా ఏ ఆచారాన్ని కానీ కర్మకాండాలను కానీ చేయాలంటే ఇది ఎందుకు, ఇది ఏమిటో ప్రశ్నించాలి. ఒరేయ్ తిరుపతిరా, గుడి చేసిరా, నీమంతా మంచి దండం పెట్టిరా, ఆడుకో మొక్కు పెట్టిరా, పరిశుభ్యాసం చెప్పుకోరా అని అంటారు. వెళ్ళి బయటికి వెళ్ళిపోయి గుండె చేయించుకొచ్చేస్తాడు తిరుపతి పోయి. అరే పరీక్ష చదవకుండా చదివితేనే పరిశుభ్యాసం అవుతాయి కదా, నేను కష్టపడితే నాకు వస్తుంది కదా అని ఆలోచనలు. దేవుడిని ప్రార్థించు, దేవుడిని ప్రార్థిస్తే దేవుడిని నీకు పరీక్ష పాస్ చేస్తాడు. అవుతాడా? చదవకుండా పాస్ అని చూస్తాను. నీ ఆ వ్యాపారంలో లాభం రావాలని వ్యాపారం మళ్ళిట్టాను, లాభం రావాలంటే వాడు సరిగ్గా కృషి చేసి కష్టపడితే వ్యాపారంలో వస్తాడు. దేవుడికి పెట్టి నేను వ్యాపారం పెట్టాను, నేను లక్షలు పెట్టి నా వ్యాపారంలో పైకి చెయ్యి అని నమస్కారం పెట్టేసి తెరచి
అయితే అవుతాడా? అవుడు. అందుకని ఏ వ్యక్తి అయినా ఏ ఆచారాన్ని కానీ కర్మకాండ కానీ చేయాలంటే ఎందుకు ఏమిటని ప్రశ్నించడం నేర్చుకోవాలి. నిత్య జీవితంలో కావాలి. ఈ రీజన్ కావాలి, లాజికల్ థింకింగ్ కావాలి. లేకపోతే వాడు జంతువులతో సమానం. ఎందుకని జంతువుకి మనిషికి తేడా రీజన్ అండ్ లాజికల్ థింకింగ్. మనం జంతువుల్లా ఉంటామా, మనుషుల్లా ఉంటామా? అది కావాలి. ఎన్నో రకాల కబుర్లు పుకార్లు ఉంటాయి. వాటిని నమ్మేయకుండా నిజాన్ని తెలుసుకోవాలి. ఎన్నో ఉంటాయి సమాజంలో, ఎన్నో రకాలు ఉంటాయి. ఏ వ్యక్తినైనా నమ్మే ముందు రీజనింగ్గా ఆలోచించాలి. భావోద్వేగం ఆవేశం పనికిరావు. ఇంకోటి ఎమోషనల్ భావోద్వేగం ఆవేశం పనికిరావు. ఏదైనా సరే నమ్మే ముందు రీజనింగ్గా ఉండాలి. సామాజిక కార్యక్రమాలు తీసుకుంటే కూడా మనం ఇంతవరకు నిత్య జీవితంలో ఏమైనా డేట్ చూస్తాం కదా. ఇక సామాజిక కార్యక్రమాల్లో రీజన్ అండ్ లాజిక్, సామాజిక ప్రభుత్వ విధానాలు సైంటిఫిక్గా రీసెర్చ్, ప్రభుత్వ విధానాలు కానీ సైంటిఫిక్ రీసెర్చ్ హ్యూమన్ వెల్ఫేర్ బేస్గా ఉండాలి. ప్రభుత్వ విధానాలు ఏం తీసుకున్నా సరే ఏదో కాదు. ప్రభుత్వం ఏదో నిర్ణయం తీసుకోవాలంటే ఏదో భారతంలో చెప్పారు కనుక, లేదా మనుస్మృతిలో చెప్పారు కనుక, లేదా ఇంకెక్కడో కూడా చెప్పారు కనుక, బాబా గారు చెప్పారు కనుక, నో, ఆ రకంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వం సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారా అంతేగాని బాబా గారు ఈ నీరు తాగమన్నారు, గంగాజలం తాగమన్నారు, గంగాజలం తాగితే ఈ జబ్బులంతా పోతాయంటే పోతున్నా. సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారా జరగాలి ప్రభుత్వం. అంతేగాని మీరందరూ అయోధ్యపోయి అక్కడ దేవుడిని మురుక్కోండి, ఆ గంగాజలం తాగండి, తాగితే మీరు రోగాలు పోతాయి, బాగుపడిపోతాయి, ఇకేం లేదు అంటే అవుతుందా? అని చెప్పి ప్రభుత్వం చాలా ముఖ్యం. మరి ప్రభుత్వం కదా మనిషి మొత్తం చేసే పాలన చేసేది. అని చెప్పి ప్రభుత్వ నిర్ణయాలు కూడా ఎలా ఉండాలి? సైంటిఫిక్ రీసెర్చ్, హ్యూమన్ వెల్ఫేర్ బేస్డ్గా ఉండాలి. కానీ మత విశ్వాసాల ఆధారంగానూ మూఢనమ్మకాల ఆధారంగానూ ఉండకూడదు. ఇప్పుడు జరుగుతున్న గవర్నమెంట్ ఏం చేస్తుంది? మనుషులందరినీ తిరుపతి వెళ్ళండి, అయోధ్య పొండి, ఇంకో కాశీ వెళ్ళండి అని మనుషుల్ని పక్కదారి పట్టిస్తుంది. వాళ్ళందరినీ పనికి రాకుండా చేస్తుంది. ప్రభుత్వం చేయడానికి వీల్లేదు. ప్రభుత్వం ఏం చేయాలి సరే సైంటిఫిక్గా ఉండాలి. ఆరోగ్య ప్రణాళికలు కూడా మెడికల్ సైన్స్ మీద ఆధారపడి ఉండాలి. మెడికల్ రీసెర్చ్ ఎంతో జరుగుతుంటుంది, మెడికల్ సైన్స్ ఉండాలి. కానీ జ్యోతిషం జాతకాల ప్రకారం కాదు. మెడికల్ ఆరోగ్య ప్రణాళికలు హెల్త్ ప్రణాళిక చేస్తాం, ఎలా ఉండాలి? మెడికల్ సైన్స్ ఆధారపడి ఉండాలి. కానీ జ్యోతిషాలు జాతకాల ప్రకారం కాదు. జ్యోతిష్యులు చెప్పారు కనుక ఇలా చేస్తానని చెప్పను, నో. అలాగే పర్యావరణ పరిరక్షణ. ఇప్పుడు ఎంతో పొల్యూషన్ ఉంటుంది. ఆ పొల్యూషన్ కానీ ఇంకోటి కానీ ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ ప్రణాళికలు పర్యావరణ శాస్త్ర ప్రకారంగా ఉండాలి. కానీ పురాణ గాథల ప్రకారం కాదు. పురాణ గాథలు ఇది ఆడెవడ హనుమంతుడు ఒక కొండని ఇలా మోసుకెళ్ళాడు, అక్కడ పెట్టాడు, ఇలా చేసిన కథలు చెబుతారు. నో, అర్థం పడవని కల్పిత గాథలు. ఏదైనా సరే సైన్స్ ప్రకారంగా ఉండాలి, లాజిక్గా ఉండాలి, లాజికల్ థింకింగ్ ఉండాలి. కానీ పురాణ గాథలు, కోర్టు తీర్పులు కూడా రుజువు మీద ఆధారపడి ఉండాలి. కానీ భావోద్వేగాలు పెట్టి కాదు. అంటే మానవ జీవన విధానం, సామాజిక సంబంధాలు మానవీయ కోణంతో ఉండాలి. కానీ మత సిద్ధాంతాలు బట్టి కాదు. హ్యూమన్ వాల్యూస్ ప్రకారం ఉండాలి. మానవ సంబంధాలు కూడా హ్యూమన్ వాల్యూస్ ప్రకారంగా ఉండాలి. సమాజం తమ సమస్యల్ని మానవత్వంతో, మానవీయ విలువలతో ఉండాలి. సామాజిక సంబంధాలు మానవత్వంతో ఉండాలి, మానవీయ విలువలతో ఉండాలి. సరే, రీజనింగ్, లాజికల్ థింకింగ్, వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం ఏవైతే గోరాగా చెప్పారో అవన్నీ దేని మీద ఉన్నాయి? రీజన్ అండ్ లాజికల్ థింకింగ్ మీద ఉన్నాయి. అప్లై గోరా గారు చెప్పిన వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం అనేది నాస్తికత్వానికి పునాదులు ఏవైతే 3 ప్రాతిపదికగా చెప్పారో ఆ 3 రీజన్ మీద, లాజికల్ థింకింగ్ మీద ఉన్నాయి. అవే అభ్యుదయానికి బాటేస్తాయి. అలాగే సమాజంలో నైతిక విలువలు మానవత్వంతో ఉండాలి. అంతేగాని దేవుడు శిక్షిస్తాడనో, మోక్షం వస్తుందనో,
స్వర్గం వస్తుందని కాదు. ఉన్నాయా? దేవుడు ఉన్నాడా? మోక్షం వస్తుందని, మోక్షం అంటే ఏంటో ఉందా? స్వర్గం ఉందంటే ఉన్నాయా? నువ్వు చేసే స్వర్గం వస్తుంది, హాయిగా ఉంటావు, అది నిజాలా? కాదు. అలాగే సత్యం అనేది రీజనింగ్ అండ్ లాజికల్ థింకింగ్ మీద ఆధారపడి ఉండాలి, కానీ మత గ్రంథాలకు పని కాదు. సత్యం అనేది రీజనింగ్ అండ్ లాజికల్ థింకింగ్ మీద ఉండాలి, కానీ మత గ్రంథాలు బట్టి కాదు. మత గ్రంథాలు కాదు అంతే, దాంట్లో అన్ని కల్పిత కథలు, పనికిరాని. మత గ్రంథాల్లో చెప్పిన విషయాలు చాలా వరకు రీజన్కి లాజిక్కి విరుద్ధంగా ఉంటాయి. రీజన్కి లాజిక్కి విరుద్ధంగా ఉండేవి అవి నష్టదాయకం, మనిషికి ఏ రకం ఉపయోగపడవు. మూఢనమ్మకాలు మనుషుల్ని విడదీస్తాయి, కానీ రీజనింగ్ మనిషిని కలుపుతుంది. ఎవడైతే మూఢనమ్మకాలకు ఫాలో అవుతాడో, మూఢనమ్మకాలను నమ్ముతాడో, మూఢనమ్మకాలతో జీవితాన్ని చేయాలనుకుంటాడో అది మానవ సంబంధాల్లో నష్టం చేస్తుంది, మనుషుల్ని విడదీస్తుంది. రీజన్ అనేది వ్యక్తిలోని భావోద్వేగాన్ని చంపదు. రీజన్ అంటే భావోద్వేగం అంటే మనిషి ఆ భావోద్వేగం మంచి ఒక ఆవేశం, ఉద్రేకం, సంతోషం, ఇవన్నీ ఒక ఎంపథెటిక్ బీలు ఉంటాయి. వాటినన్నింటిలో కూడా ఆ ఉత్తమ భావోద్వేగాలుగా మంచి మానవ సంబంధాలకు విధంగా భావోద్వేగాలు మలచాలి వాటి. అంతేగాని నీకు పుణ్యం వస్తుంది, నీ స్వర్గం వస్తుంది, మోక్షం వస్తుంది ఆ రకంగా కాదు. బీదవాళ్ళకి సహాయం చేయడం ఉంటుంది, కానీ స్వర్గం కోసం కాదు. బీదవాళ్ళని ఆదుకోవాలి తప్పకుండా. స్వర్గం కోసం కాదు, మోక్షం కోసం కాదు. దట్ ఈజ్ యువర్ డ్యూటీ యాజ్ ఎ ఫెలో హ్యూమన్ బీయింగ్కి తోడ్పడడం యువర్ డ్యూటీ, అంతేగాని రాగా ఉండకూడదు. అంచేత రీజనింగ్ అనేది అవగాహన కలిగిస్తుంది, ప్రేమని, న్యాయాన్ని, సహానుభూతి అంటే ఎంపతిని కలిగిస్తుంది. అంచేత ఇంత ఇదిగా మనకు చెప్పుకుంటే ప్రేమేళ ఏంటంటే రీజనింగ్ అనేది అజ్ఞానాంధకారాన్ని పారదోలుతుంది. వ్యక్తిలో ఉన్నటువంటి రీజనింగ్ అనేది అజ్ఞానాంధకారం. అది ఎన్నో తరతరాలుగా ఎన్నో రకాల మూఢనమ్మకాలతో మనం జీవిస్తూ ఉన్నాం. అవే నిజాలుగా అనుకుంటున్నాం మూఢనమ్మకాలని. ఇలా చేయాలి, అలా చేయాలనుకున్నాం. ఆచారాలు, సాంప్రదాయాలు, నమ్మకాలు ఎన్నో ఉండి మావన్నీ కూడా తప్పులు పోయి ఉండి వాడిని నమ్ముతున్నాం. దానివల్ల ఇలా అంటే ఎప్పుడైతే రీజన్ వస్తుందో, ఏవైతే మనం బ్లైండ్గా గుడ్డిగా నమ్ముతున్నామో వాటన్నిటిని అది పాల్గొంది. రీజన్ సైన్స్కి, ప్రజాస్వామ్యానికి, విద్యకి, నైతికతకి మూల స్తంభం. ప్రజాస్వామ్యం ఎలా ఉండాలన్నా, ఎడ్యుకేషన్ ఎలా ఉండాలన్నా, నైతిక మోరల్ వాల్యూస్ ఎలా ఉండాలన్నా, వీటన్నిటికి ఏంటి మూలం ఏంటి? రీజన్. అలాగే నాస్తికత్వం అనేది నెగిటివ్ కాదు. వాడు నాస్తికులండి అని తీసేస్తుంటాడు. మరి నాస్తికుడు అంటే వాడు ఏంటో అసలు దేవుడు లేడు అన్నాడు కనుక వాడికి బుద్ధి జ్ఞానం లేదనుకుంటారు. మాట్లాడితే రాస్తికుడు అంటే చాలా చులకనే మాట్లాడేంటి ఆస్తికులు ఉన్నారు. ఎందుకని వాడు దేవుడు లేడంటే వాడు అజ్ఞాని కనుక దేవుడు లేడు అంటున్నాడని, మూర్ఖుడు కనుక దేవుడు లేడు అంటున్నారు. అసలు వాళ్ళు మూర్ఖులు కనుక, అజ్ఞాని కనుక లేనిది ఉందని నమ్ముకుంటున్నారు. కానీ వాళ్ళు నాస్తికుడు అంటే అసలు బుద్ధి జ్ఞానం అసలు మెదడు లేని మనిషి కింద లెక్కటి మాట్లాడే మహానుభావులు ఇప్పటికీ ఉన్నారు. కానీ నాస్తికత్వం అనేది నెగిటివ్ కాదు, వీళ్ళు మాట్లాడడం కాదు. నాస్తిక సిద్ధాంతం రీజన్కి మద్దతునిచ్చేది, అనుకూలమైనది రీజన్. నాస్తికత్వం అనేది రీజన్, నాలెడ్జ్, మన జ్ఞానాన్ని పెంచేది, హ్యుమానిటీ, మానవత్వాన్ని పెంచేది నాస్తికత్వం. అంటే కానీ ఈ మూర్ఖులు మాట్లాడతారే నాస్తికులే చులకన మాట్లాడే మనుషులు ఇప్పటికీ ఉన్నారు మన వాళ్ళు. ఎందుకని ఆ ఆస్తికుల్లో రీజన్ లేదు కనుక, లాజికల్ థింకింగ్ లేదు కనుక అంత మూర్ఖంగా మాట్లాడి నాస్తికుల్ని ఎవరైతే నిజంగా రీజన్ లాజికల్ థింకింగ్తో ఉంటున్నారో వాళ్ళని పనికిరాని కింద మాట్లాడుతున్నారు. అంచేత మన మనుషుల్ని రీజన్ ప్రభావితం చేస్తే మానవత్వం పరిమళిస్తుంది,
మనిషి దయాళు అవుతాడు, స్వేచ్ఛగా సమానంగా ఉంటాడు. అంతే రీజన్ మనిషిని ఆత్మగౌరవంతో బతికేట్టు చేస్తుంది. లివ్ విత్ డిగ్నిటీ, ఇది న్యాచురల్ ఇన్స్టింక్ట్. ఇది ఎవరిచ్చేది కదా, డిగ్నిటీతో బతకడం అనేది అది న్యాచురల్ ఇన్స్టింక్ట్. పుట్టిన ప్రతి వ్యక్తి డిగ్నిటీతో, గౌరవంతో, ఆత్మగౌరవం బతికేది అది న్యాచురల్. ఎవడిచ్చేది కాదు, ఏ దేవుడిచ్చేది కాదు. దేవుడే నుండి తెస్తాయి కదా. అది ప్రతి వ్యక్తి విత్ హ్యూమన్ డిగ్నిటీతో వాడు ఉండాలి. అది ఎలా వచ్చిందంటే రీజన్, లాజికల్ థింకింగ్ ఎవరికి ఉంటుందో వాడికి ఇటువంటి జ్ఞానం కలుగుతుంది. అందుకనే నాస్తికత్వం అంటే ప్రో రీజన్, ప్రో నాలెడ్జ్, ప్రో హ్యుమానిటీ. అంచేత ప్రతి ఒక్కళ్ళు కూడా నాస్తికత్వం ద్వారానే సరైన సమాజం వస్తుంది, సరైన మనిషి వస్తాడు, సరైన జ్ఞానం వస్తుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.